తిరిగి వచ్చినటువంటి యూదులు ఉంటారు కదా, ఇజ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? తిరిగి యెరూషలేముకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఎంతో కొంతమంది అంటే చెరకు వెళ్ళినప్పుడు చెదరగొట్టబడ్డారు అక్కడ. చెరకే చెదరగొట్టినప్పుడు చాలా మంది అన్య స్త్రీలు వివాహం చేసుకుని అటు పడితే అటు చెదిరిపోయారు. సో తిరిగి కొంతమంది వచ్చారు. తిరిగి రానటువంటి వారు కొంతమంది ఉండిపోయారు. ఎక్కడ? హిందూ దేశం అంటే భారతదేశం మొదలుకొని కూషు దేశం ఇథియోపియా వరకు 127 సంస్థానంలో అక్కడ అక్కడ ఉన్నటువంటి యూదులు ఎంతో కొంత మిగిలిపోయారు. ఆ మిగిలిపోయిన వారిలో మొర్దెకై, ఈ ఎస్తేరు ఒకడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది చరిత్ర తెలుసండి. చెర నుంచి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు తిరిగి వచ్చిన యెరూషలేములో స్థిరపడినప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీ ఇది. చెరకు వెళ్ళినటువంటి ఇజ్రాయేలు ఎజ్రా నెహెమ్యా గారి టైంలో తిరిగి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీ ఇది. ఈ ఎస్తేరు హిస్టరీ 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 100 సంవత్సరాల తర్వాత అంటే చూడండి, దేవుడు 70 సంవత్సరాల చరణంలో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోలేదు. గుర్తుపెట్టుకున్నారని మనం అనుకుంటాం. 100 సంవత్సరాలు అంటే 70 అంటే 100 ఎక్కువే కదా. అంటే అక్కడ అక్కడ తగులు మిగిలి ఉండిపోయిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు విడిచిపెట్టడు. ఒకసారి దేవుడు మాట ఇచ్చాడంటే ఆ, అస్సలు మేరడు. అసలు దేవుడు మనుషులు మేరుతారేమో కానీ దేవుడు అలా మేరుతాడు. మాట ఇచ్చి వెనక్కి తీసుకోగలడా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్టోరీయే ఎత్తాడు.